बच्चों कैसे हैं। यहाँ देखिए बच्चों, मजमा पाठ्य पुस्तक में भाग 3 है देवनागरी लिपि का मानक रूप। देवनागरी लिपि का मानक रूप भाषा, यह 57 पेज में है बच्चों। 57 पुस्तक संख्या 57। देखिए यहाँ भाग 3 है, इसमें हिंदी के बारे में, हिंदी भाषा के मानक रूप के बारे में दिया गया है। అంటే అమ్మ హిందీ భాషలో దాని యొక్క రూపం ఏంటి, ప్రామాణిక రూపం, దేవనాగరి లిపి యొక్క ప్రామాణిక రూపం ఏంటి, ఆ భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఏంటి అక్షరాలను ఏ విధంగా విభజించారు, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం। ఇది 57వ పేజీలో ఉంది। చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి పిల్లలు। मनुष्य अपने मन के भावों और विचारों को दूसरों तक पहुंचाने के लिए अपने मुख से ध्वनियाँ निकालता है। इन्हीं ध्वनियों से शब्द और वाक्य बनते हैं। इन शब्दों और वाक्यों के समूह को भाषा कहते हैं। మనిషి తన మనసులోని భావాలని, తన ఆలోచనల్ని ఇతరుల దాకా జారవేయడానికి తన నోటితో వచ్చి కొన్ని ధ్వనులు చేస్తూ ఉంటాడనమాట। ఈ ధ్వనులనే శబ్ద और వాక్య बनते हैं। ఈ ధ్వనుల ద్వారా శబ్దాలు, తద్వారా వాక్యాలు తయారవుతాయి। इन शब्दों और वाक्यों के समूह को भाषा कहते हैं। ఈ పదాలు వాక్యాల కలయికనే భాష అంటారు। साधारण रूप से भाषा के 2 भेद होते हैं। సర్వసాధారణంగా అమ్మ భాష అనేది 2 రకాలు। ఆ భాష 2 రకాలు ఏవేంటి? కథిత భాష और లిఖిత భాష। ఒకటి మూసే బోలి జాని వాली భాష, నోటి ద్వారా మాట్లాడే భాష ఒకటైతే, రెండోది లిఖిత భాష అంటే రాయడం, వర్ణోं की सहायता से लिखी जाने वाली భాష। ఈ అక్షరాల సమూహంతో అంటే అక్షరాల సహాయంతో మనం రాసేదాన్ని లిఖిత భాష అంటారు। ఇలా భాష 2 రకాలు, ఒకటి కథిత భాష, రెండోది లిఖిత భాష। లిపి, లిపి అంటే ఏంటో చూద్దాం। कथित या लिखी भाषा का मूल आधार ध्वनि है। ये कथित भाषा అంటే मुंह से बोली जाने वाली भाषा या लिखी जाने वाली भाषा, इन दोनों का मूल आधार ध्वनि है। అంటే నోటి ద్వారా చెప్పేది కానీ రాసేది కానీ వీటికి మూలం ఏంటమ్మా? ధ్వని। ध्वनियों को लिखने के लिए जिन चिन्हों का प्रयोग करते हैं उन्हें लिपि कहते हैं। మన ధ్వనులను రాయడం కోసం ఏ గుర్తులను అయితే ఉపయోగిస్తామో, అంటే మనం చేసే ధ్వనులను అక్షర రూపంలో రాయడాన్ని లిపి అంటారు। विश्व में अनेक भाषाएं और उनकी लिपियां हैं। इनमें से कुछ इस प्रकार हैं। ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి, వాటికి అనేకమైనటువంటి లిపులు ఉన్నాయి। ఆ లిపులు ఈ విధంగా ఉన్నాయి। ఒకసారి చూడండి, భాష దాని యొక్క లిపి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా। భాష హిందీ, సంస్కృత్, మరాఠీ, నేపాలి, ఈ భాషలన్నిటికీ కూడా ఏ లిపిలో రాస్తారంటే देवनागरी। हिंदी का लिपि क्या है बच्चों? देवनागरी। उसी प्रकार संस्कृत, मराठी, नेपाली आदि भाषाएं देवनागरी लिपि में ही लिखी जाती हैं। అలాగే ఉర్దూ అరబీని ఫారసీ అరబీలో రాస్తారు, పంజాబీని గురుముఖి అనే లిపిలో రాస్తారు, అంగ్రేజీ, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ ఇవన్నీ కూడా రోమన్ లిపిలో రాస్తారు, రూసీ, బల్గేరియన్ ఇవన్నీ కూడా రూసీ లిపిలో రాస్తారు। ఈ విధంగా ప్రపంచంలో ఉన్న భాషలకి రకరకాల లిపులు ఉన్నాయన్నమాట। ఆ లిపుల పేర్లు हिंदी की लिपि देवनागरी। वर्तमान में संविधान की 8वीं अनुसूची में 22 भाषाओं को राष्ट्रीय भाषा का दर्जा दिया गया है, जिनकी लिपियां इस प्रकार हैं। ఇక ప్రజెంట్ అంటే వర్తమాన కాలంలో, ప్రస్తుత కాలంలో రాజ్యాంగంలో 8వ అనుసూచిలో 8వ అనుసూచిలో 22 భాషాओं को 22 భాషల్ని జాతీయ భాషలుగా హోదా కల్పించారమ్మా। जिनकी लिपियां इस प्रकार हैं। ఆ భాషలు, ఆ భాష యొక్క లిపులు, ఆ 22 భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల లిపులు ఇక్కడ మనం చూస్తాం। అసమీ అసమియాలో, ఒడిశా ఒడియాలో, ఉర్దూ అరబీ ఫార్సీలో, కన్నడ్లో, కశ్మీరీ పస్తో అరబీలో, కొంకణి దేవనాగరిలో, గుజరాతీ దేవనాగరి, తమిళ్, తెలుగు, నేపాలీ దేవనాగరి లిపిలో, పంజాబీ గురుముఖిలో,
అలాగే 12वां भाषा बांग्ला कहते हैं, बांग्ला लिपि। मणिपुरी మైతీలో, మరాఠీ దేవనాగరి లిపిలో, మలయాళం లిపిలో, సంస్కృత్ దేవనాగరి లిపిలో, సింధీ అరబీ దేవనాగరి లిపిలో, అలాగే హిందీ వచ్చి దేవనాగరి లిపి, సంతాలి హోల్చికి దేవనాగరి, మైథిలి తిరహుతా దేవనాగరి, బోడో దేవనాగరి, డోగరి దేవనాగరి. देखिए बच्चों, చూసారా పిల్లలు, 22 భాషలు మన రాజ్యాంగంలో ఈ రాష్ట్రీయ జాతీయ భాషలుగా గుర్తించబడినాయి. అందులో 22 భాషలకి 22 లిపులు ఉన్నాయి. మానక్ హిందీ వర్ణమాల తదా అంక్. ఒక ప్రామాణికమైన హిందీ వర్ణమాల ఎలా ఉంటుంది, అంకెలు ఎలా ఉంటాయి, ఇప్పుడు మనం చూస్తాం. భాషా మే ప్రయుక్త మూల ధ్వని అథవా ఉస్కే చిహ్న కో వర్ణ कहते हैं. భాషలో ప్రయోగించే మూల ధ్వనులు కానీ వాటి యొక్క గుర్తులు కానీ చిహ్నాలను కానీ వర్ణ कहते हैं, అక్షరాలు అంటాం. वर्णों के 2 भेद होते हैं. वर्णों के कितने भेद होते हैं? अक्षराలు ఎన్ని రకాలమ్మా? 2 రకాలు. स्वर और व्यंजन. क्या कहते हैं इन्हें? स्वर और व्यंजन कहते हैं. स्वर और व्यंजन. ఓవెల్స్ और కాన్సోనెంట్స్ అంటారు కదమ్మా ఇంగ్లీష్లో. తెలుగులో అచ్చులు హల్లులు, హిందీలో స్వర్ और व्यंजन. హిందీ మే 11 స్వర్. హిందీలో ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయమ్మా స్వర్ అచ్చులు. और 33 व्यंजन है. 33 हल्लुలు ఉన్నాయి. చూసారా, మొత్తం इन सब वर्णों के समूह को हिंदी की वर्णमाला कहते हैं. ఈ ఏమైతే అక్షరాలు 44 అక్షరాలు ఉన్నాయో వీటిని హిందీలో వర్ణమాల అంటారు. హిందీ వర్ణమాల